హాయ్ ఫ్రెండ్స్. నేను 'స్పిరిట్' టీజర్ అయితే చూడడం జరిగింది. నాకైతే చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి. ఏందంటే సందీప్ రెడ్డి వంగ గారి విజన్ ఏంటో మాత్రం నాకు మాత్రం అస్సలకు అర్థం కావట్లేదు. నిజంగా ఇప్పటిదాకా మూవీస్ తీసినయన్నీ చాలా బాగుంటాయి. 'అర్జున్ రెడ్డి' గానీ, 'కబీర్ సింగ్' గానీ, 'యానిమల్' మూవీస్ గానీ, ఈ 3 మూవీస్‌లో సిమిలారిటీస్ ఏమైనా ఉందా అంటే యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే సిమిలారిటీస్ ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు 'స్పిరిట్' మూవీ టీజర్ ఇచ్చింది కదా! ఆ సిమిలర్ టీజర్‌లో కూడా ఏముందంటే నిజంగా చెప్పాలంటే 'ప్రకాష్ రాజ్' చెప్తున్న ఒక్కొక్క డైలాగ్ ఆ 'స్పిరిట్‌లో' ఉండే డైలాగ్‌కి ఒక్కొక్క మీనింగ్ ఉంది. ఎవడ్రా వీడు కొంత ఎంట్రీ అని అడిగేసరికి అప్పుడు ఉంటది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా చాలా బావుంటది. ఆ ఎంట్రీ సీన్ ఎవరిదని అడిగేసరికి కానిస్టేబుల్, ఎస్ఐ ఎవరో చెప్తారు. సార్ నేను పేరేర్ గ్రౌండ్‌లో కాదు అని చెప్తుంటే, గో హిట్ ఫాస్ట్ అని ప్రకాష్ రాజ్ అంటాడు ఆ డైలాగు. ఎంత బావుంటదంటే చాలా అంటే చాలా బావుంది. అంతేకాకుండా సార్ వాడు వీడు ఏంది సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి సార్ అంటే, ఐపీఎస్ ఆఫీసర్ సార్ అని అంటాడాయన. అయితే నిజంగా ప్రకాష్ రాజ్ అంత రూత్‌లెస్‌గా మాట్లాడడానికి రీజన్ ఏందో మాత్రం నాకు గూడా అర్థమైతలేదు. ఇంకోటేందంటే ప్రకాష్ రాజ్ ఇంకో మాట గూడా అంటాడు. సార్ ఈయన అకాడమీ టాపర్ సార్. అంటే ఆయన ఏమంటాడు ప్రకాష్ రాజ్ అంటే, ఆల్ఫాబెట్స్ ఉండవు అని అని చెప్తాడు. ఏంది ఇంత మాస్‌గా ఏంది? నాకు నిజంగా పిచ్చెక్కిపోతుంది నిజంగా. దీంట్లో చాలా స్పెషల్ ఏదైనా ఉందంటే సందీప్ రెడ్డి వంగ ఈ ఇంతకుముందు తృప్తిని తీసుకుందామని అసలు ఆలోచన లేకుండే. ఆహ్, దీప్ మన దీపిక పదుకొనె తీసుకునే ఆలోచన ఉండే. దాని తర్వాత ఏందో మళ్ళా కొన్ని కారణాల వల్ల తృప్తిని తీసుకోవడం జరిగింది ఈ మూవీలో. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ కూడా బాగుంది. 'యానిమల్'తో చాలా అంటే పెద్ద బ్లాక్ బాస్టర్ కూడా కొట్టారు. అంతేకాకుండా దీంట్లో ప్రభాస్‌కి జోడీ కూడా కరెక్ట్‌గా సూటబుల్ అవుతుంది కూడా. 100% సూటబుల్ అవుతుంది. సందీప్ రెడ్డి వంగ విజన్‌కి తగ్గట్టే అలాంటి స్టోరీ లైన్ రాసుకుంటాడు కాబట్టి. అంతేకాకుండా దీంట్లో లాస్ట్‌లో ఒక చిన్న డైలాగ్ ఉంటది. సార్ వాడు వీడు అంటారేంటి సార్ అని ప్రకాష్ రాజ్‌కి ఒక కానిస్టేబుల్ అడుగుతుంటే, ఆయన ఐపీఎస్ ఆఫీసర్ సార్ అనే డైలాగ్ ఉంటుంది. అంతేకాకుండా సింపుల్‌గా చెప్పాలంటే లాస్ట్‌లో ఒక డైలాగ్ ఉంటుంది. నేను చెప్తా ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఏందంటే దీంట్లో విలన్‌గా కూడా వివేక్ కోబ్రాని కూడా పెట్టుకున్నారు. నిజంగా ఆయన రక్త చరిత్రతోనే మనకు ఏందనేది చూయించారు. అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్‌గా 'ఓజీలో' ప్రకాష్ రాజ్ ఆయన ఎలివేషన్ సీన్స్ ఇచ్చి ఆయన స్వాగ్ గాని చాలా బావుంటది. ఇక్కడ వివేక్ కోబ్రా గారు, అంతేకాకుండా ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు, దాని తర్వాత తృప్తి హీరోయిన్‌గా అసలు కాంచన అనే పేరు ఆళ్ళ క్యారెక్టర్ ఎవరిదో గానీ నాకు అంతగా తెలియదు కాబట్టి చెప్తలేను. ఆ క్యారెక్టర్ కూడా ఎవరిదో బాలీవుడ్ యాక్టర్ కావచ్చు, బహుశా నాకు తెలిసిన మట్టుకు. ఇంకోటేందంటే టైటిల్ పడంగానే ప్రభాస్ టైటిల్‌ని ఏమని పెట్టిండంటే, ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని పెట్టిండు. రెబెల్ స్టార్ అని మనం ప్రభాస్‌ని ఇప్పటిదాకా ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. కానీ దీంట్లో మాత్రం స్పెషల్ ఏదైనా ఉందంటే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని పెట్టిన ట్యాగ్‌లైన్ అయితే. అంతేకాకుండా దీంట్లో ఇంకోటి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా. 'తిట్టు' సినిమాతో కూడా బాగుంటది. సందీప్ రెడ్డి వంగ విజన్ ఎలా ఉంటదంటే మన ఊహకు కూడా అందదు. నాకు తెలిసిన మట్టుకైతే ఇది మన రీసెంట్‌గా జరుగుతున్న స్టోరీ లాగానే అనిపిస్తుంది. అంటే ఈ మన జనరేషన్‌కి తగ్గట్టు, ఈ కాలానికి తగ్గట్టు స్టోరీ రాసుకుంది అనుకుంటున్నా. చాలా బాగా ఉండబోతుందని కూడా నాకు తెలుస్తుంది. అంతేకాదు సందీప్ రెడ్డి వంగ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే సందీప్ రెడ్డి వంగ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే 'అర్జున్ రెడ్డి' లాంటి మన 'అర్జున్ రెడ్డి' విజయ్ దేవరకొండని ఎంతగానం లేపిండో తెలిసిందే. 'కబీర్ సింగ్'తో అక్కడ బాలీవుడ్ వాళ్ళని ఎంత లేపిండో తెలిసిందే. 'యానిమల్'తో 'రణబీర్ కపూర్‌ని ఎంతగానం లేపింది తెలిసిందే. మన 'ప్రభాస్' అయితే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని అందరికి తెలిసిందే. దీనిలో 'తృప్తితో' మూవీ అంటే ఇంకా చెప్పడం అవసరం లేదు. రొమాన్స్ సీన్స్ ఉంటాయి, మాస్ ఉంటది, క్లాస్ ఉండి చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ దీంట్లో నెగెటివ్ రోల్ అంటే ఆయన ఏదో తప్పు చేసి వచ్చిండనుకుంటా. అందుకొరకే ఆ డైలాగ్ అనేది కూడా పెట్టారనుకుంటా. ప్రభాస్ కూడా దీంట్లో ఒక డైలాగ్ అనేది చెప్పడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి సార్ నాకు చెడ్డ అలవాటు ఉంది సార్ అని చెప్తాడు. ఐఎమ్ ద బ్యాడ్ బాయ్ అని కూడా చెప్తాడు. అంటే నాకు అర్థం కానిది ఏంటంటే ఎందుకు ఆ డైలాగ్ అనేది వాడడం జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. ప్రకాష్ రాజ్
రాజ్కి అది వ్యతిరేకంగా అలా మాట్లాడడం కూడా నాకు కొంచెం ఏంది ఆయన సందీప్ రెడ్డి వంగ గారిది విజన్ ఏందనేది నాకు కొంచెం కూడా అర్థం కాకపోవచ్చింది. నిజంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో రాయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫ్రెండ్స్ దీంట్లో ప్రకాష్ రాజ్ గారితో పాటు వివేక్ కోబ్రా వాళ్ళిద్దరి యాక్టింగ్ స్కిల్ మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుందని నాకు మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు ప్రభాస్ కానీ మన తృప్తి కాంబినేషన్ కూడా చాలా బాగా ఉండబోతుంది. అంతేకాకుండా నాకు తెలిసిన మట్టుకు ఇంకో హీరోయిన్ కూడా ఉండవచ్చు. ఈ వీడియో చూసిన వాళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని వీడియోస్ నా వీడియోస్ చూడవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.